హర్యానాలో ఈవీఎంల వల్లే ఓడిపోయామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అదే పనిగా ప్రచారం చేయటము, ఫిర్యాదులు చేయటము, మీడియాలో కూడా దీనికి తగినంత ప్రచారం లభించటం ఒక ముఖ్యాంశంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇదే జరిగింది అని వైసీపీ వాళ్ళు కూడా, వాళ్ళని బలపరిచే వాళ్ళు కూడా చెప్పడం వల్ల ఈ చర్చ మరింత వేగం పుంజుకుంటుంది. ది ప్రింట్ ఈరోజు ఈ విషయం మీద ముఖ్యంగా ఒక పెద్ద వార్త ఇచ్చింది. అంటే పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కు చాలా ఎక్కువ వచ్చి 50% పైన వచ్చాయి పోస్టల్ బ్యాలెట్లో. అదే బీజేపీకి 35% కంటే కూడా తక్కువగా వచ్చాయి అని. ఇది వాదన, పోస్టల్ బ్యాలెట్ల వాదన గతంలో కూడా వచ్చింది, ఇతర రాష్ట్రాల్లో కూడా వచ్చింది. సో దాంతో ది ప్రింట్లో ఈవీఎంలకు మెయిన్ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి, అలాగే ఎన్నికల ప్రధానాధికారులు గతంలో పనిచేసిన వాళ్ళు ఏమంటున్నారని కూడా చాలా వివరమైన ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇది ఆసక్తికరంగా ఉంది. ఈవెన్ యాజ్ ఇట్ ఫెయిల్డ్ టు విన్, ది కాంగ్రెస్ బ్యాక్డ్ 51.7% ఆఫ్ postal ballots cast in the Haryana Assembly elections, markedly more than the 34.89% of the Bharatiya Janata Party, which has returned power for the third straight term. So 51.7% పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ ఓడిపోతే 34.9% 34 తెచ్చుకున్న బీజేపీ ఎలా మూడోసారి నేరుగా అధికారంలోకి వస్తుంది? ఇదే మా సందేహాలకు మొదటి కారణం అని వాళ్ళు చెప్తున్నారు. కానీ పోస్టల్ బ్యాలెట్లు అనేవి మొత్తం పోలైన ఓట్లలో పడిన ఓట్లలో 0.57% మాత్రమే ఉంటాయి. 0.57% మాత్రమే ఉన్న పోస్టల్ బ్యాలెట్లను బట్టి మనం ఎలాంటి నిర్ణయాలకి వస్తాము? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ద్వారా పడినవి ఈవీఎంలవి పోస్టల్ బ్యాలెట్లు కూడా ఎంచుతారు కదా. సో ఆ విధంగా చూస్తే ఆ ఓట్లు కూడా కలుపుకునేసరికి ఇది నెక్ అండ్ నెక్ లాగా ఉన్నట్టు కనిపించింది. ఇన్ terms of total vote share, which takes into account both postal ballots and votes cast through electronic voting machines, the two parties were neck and neck, with the BJP securing 39.94% against the Congress 39.09%. Of the 90 seats, 48 were won by BJP, while 37 went to the Congress. సో పోస్టల్ బ్యాలెట్ కూడా కలుపుకుంటే వీళ్ళేమో నెక్ టు నెక్ హోరాహోరీలా కనిపిస్తుంది. కానీ సీట్లకు వచ్చేసరికి 39.94% వచ్చిన బీజేపీకి 48 సీట్లు వస్తే 39.09 వచ్చిన కాంగ్రెస్కు 37 సీట్లు మాత్రమే, అంటే 11 తక్కువ వచ్చాయి అని. అయితే దీనికి కారణాలు ఏంటి అంటే, పోస్టల్ బ్యాలెట్స్ which allow certain categories of voters like government employees and election duty to vote by mail rather than visiting polling centers, the Congress was far ahead of BJP. The Congress held that up as an indication that if it is not for manipulation in EVMs, the party would have won. So ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, కాంగ్రెస్ ఇక్కడ కనుక ఏదో మోసం జరిగింది కాబట్టే తప్ప, లేకపోతే మేమే గెలిచి ఉండాలని కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా అని. కానీ 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా పోస్టల్ బ్యాలెట్లలో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. తీరా చూస్తే ఈ రాష్ట్రంలో హర్యానాలో ఇద్దరికి 5 సీట్లే వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లో అప్పుడు కూడా కాంగ్రెస్కే ఎక్కువ ఉన్నాయి, కానీ సీట్లు 5 వచ్చాయి. అంటే హోరాహోరీనే. అదే లోక్సభకు వచ్చేసరికి ఇంకా పెరిగింది. 80,105 పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ పడితే ఇందులో 41,417 కాంగ్రెస్కు, 27,952 బీజేపీకి వెళ్ళాయి. ఉద్యోగస్తులతో పాటు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం సైనిక దళాలకు, ఈ పారామిలిటరీ ఇతర సాయుధ బలగాలకు కూడా
వర్తిస్తాయి. వీటిలో ఫైర్ బ్రిగేడ్, అంబులెన్స్ సర్వీసెస్, ఇతర అత్యవసర సర్వీసులు, 85 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు, అంగవైకల్యంతో బాధపడేవాళ్ళు ఉంటారనమాట. కాబట్టి వాళ్ళు ఎలా వేస్తుంటారు దీని మీద. సో స్పీకింగ్ టు ది ప్రింట్, ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎన్ గోపాల్ స్వామి, ఈయన మాజీ ప్రధానాధికారి, ఏమన్నాడు? ది నెంబర్స్ డు నాట్ సజెస్ట్ ఎనీ మ్యానిపులేషన్ ఇన్ ఈవీఎంస్ విచ్ హీ సెడ్ హ్యావ్ adequate safeguards that do not leave any scope for manipulation. సో తగినన్ని కట్టుదిట్టాలు ఉంటాయి, ఎలాంటి మాయాజాలానికి అక్కడ అవకాశం ఉండదు అని మాజీ సిఈసి ఎన్ గోపాలస్వామి చెప్తున్నాడు. ఆఫ్టర్ ఓటింగ్ ఎండ్స్ ఇన్ ఏ గివన్ పోలింగ్ స్టేషన్, ది అకౌంట్ ఆఫ్ ఓట్స్ ఆర్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ ఇన్ ఎవరీ ఈవీఎం is shared with the polling agents. During the counting of votes, that number is tallied with the votes recorded in the EVM. Any difference can be flagged. Also, VVPAT slips are verified in 5 randomly picked up polling stations in every constituency. కాబట్టి ఆ రోజు ఎన్ని పోలింగ్ అనేది వాళ్ళు రాసుకుంటారు కదా ఏజెంట్లు. వీవీప్యాట్లు తెరిచినప్పుడు, ఓపెన్ చేసినప్పుడు ఆ రెండింటిని పోల్చి చూస్తారు కదా, కంపేర్ చేస్తారు. ఏదైనా తేడా ఉంటే వీళ్ళు చెప్తే తప్పకుండా దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అక్కడ ఇంకా వేరే ఎలా జరుగుతుంది, ఒక 5 ఎంపిక చేసిన, మొత్తం మీద ఎంపిక చేసిన పోలింగ్ స్టేషన్స్లో వీవీప్యాట్లను కూడా లెక్క పెడతారు కదా. కాబట్టి ఇంకేముంటుందని ఇప్పుడు గోపాల్ స్వామి అనుకుంటే ఇంకొక మాజీ సిఈసి కూడా ఇదే మాట ఆయన చెప్తున్నాడు. ఈవీఎంస్ ఓటింగ్ త్రూ పోస్టల్ బ్యాలెట్స్ హ్యాస్ బీన్ ప్రోన్ టు ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ in the past, such as employees unions affiliated to certain political parties dictating the distribution of the ballots and the choices made by members of those unions. It reflects the impact of opposition campaign to restore old pension scheme for government employees who form the largest chunk of those who avail of the provision of postal ballots. In the case of Haryana, it may also be an indicator of the presence of preference of the Jats who outnumber many smaller castes in government jobs, the former CEC said, adding that army and paramilitary personnel account for a very small percentage of postal voter votes, ballot votes. సో ఈయన ఇంకొక సిఈసి ఏమంటాడు, ప్రతిపక్షాల యొక్క ఆందోళన, రెండవది ఓపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి అనేటటువంటి అభిప్రాయం. దీనికి కారణమైంటుంది, ఎందుకంటే వాళ్ళే ఉద్యోగస్తులే ఈ అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్లు వాడుకునే వాళ్ళలో వాళ్ళే ఎక్కువ ఉంటారు. ప్రత్యేకించి హర్యానాలో ఇంకో సమస్య కూడా ఉంది, ఉద్యోగుల్లో ఎక్కువ మంది జాట్లు, వాళ్ళు మిగతా వాళ్ళకని చాలా ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు కూడా జాట్స్ కాంగ్రెస్ చేశారు కదా, జాట్ వ్యతిరేక ఓట్లు బీజేపీకి పడ్డాయి. కాబట్టి ఆ విధంగా కూడా ఇది జరగవచ్చు. అట్లా చూస్తే సైన్యము, సాయుధ బలగాల ఓట్లు చాలా తక్కువ అని ఈయన కూడా చెప్తున్నాడు. ఇన్ 2014 general elections, BJP had won 31.68% of the postal ballots against 17.25% of the Congress, which had then been dislodged from office after 10 years. 5 years later, BJP has returned to power with a bigger majority, while also increasing postal ballot count to 44.34% compared to Congress 15.89%. సో 2014లో 2019లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇలా తక్కువగా వచ్చాయి. అయితే అప్పటి నుంచి ప్రతిపక్షాలు 2019 తర్వాత ప్రతిపక్షాలు పోస్టల్ బ్యాలెట్లో చాలా రాష్ట్రాల్లో బీజేపీని దాటేస్తున్నాయి, ఎక్కువగా వస్తున్నాయి. వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా సీట్లు, ఓట్ల శాతం పెంచుకున్నప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్లు వాళ్ళకే ఎక్కువగా వస్తున్నాయి అని. ఇక్కడ హర్యానాలో ఉన్న ఒకే ఒక తేడా ఏమంటే, ఇక్కడ కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువగా వచ్చింది. ఫర్ ఇన్స్టెన్స్, ఇన్ ది 2023 Madhya Pradesh Assembly elections, which the BJP won with an overwhelming majority of 163 of 230 seats, 163, 230. Congress had won
57% ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ అగైనెస్ట్ బీజేపీ 36%. అంటే వాళ్ళకి 35% వచ్చినా వాళ్ళే అధికారంలోకి వచ్చారు. ఎక్కడ? మధ్యప్రదేశ్లో. ఇన్ 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పోల్, సమాజ్వాదీ పార్టీ led alliance got 51% of postal ballots against the 33.48% of the BJP led alliance. The BJP, however, roamed home, winning 255 seats in the 403 member UP అసెంబ్లీ. కాబట్టి చాలా స్పష్టంగా పోస్టల్ బ్యాలెట్లకు ఫలితాలకు సంబంధం ఉండక్కర్లేదు అని చెప్తున్నాడు. ఇంకొక ఆయన ఏమంటున్నాడంటే, కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్స్ ఇంత ఎక్కువగా వస్తున్నాయంటే సైన్యము అలాగే ఇతర సాయుధ బలగాల్లో ఏమైనా మార్పు వచ్చిందని కూడా చూడాల్సి ఉంటుంది. వాళ్ళు అది వరకు కాంగ్రెస్ను బలపరిచేవాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళు వేసారేమో అని ఇంకొక రచయిత వ్యాఖ్యాత సందేహం వెలిపుచ్చాడు. కానీ ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ శాతం దాంట్లో చాలా తక్కువగా ఉంటుంది. The promise to restore OPS for government employees helped the Congress shore up its postal ballot numbers in states such as Maharashtra, Jharkhand, where assembly polls are due in November. సో నవంబర్లో జరిగే చోట వాళ్ళకు అదే అనుకూలంగా ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ 2024 లోక్సభ ఎలక్షన్స్ ఇన్ మహారాష్ట్ర, వీళ్ళందరితో కూడినటువంటి మహావికాస్ అగాధి ఇది 43.72% పోస్టల్ బ్యాలెన్స్ తెచ్చుకుంది. అదే బీజేపీ కూటమి మహాయుతి అలయన్స్కు 39% మాత్రమే వచ్చాయి. జార్ఖండ్లో కూడా కాంగ్రెస్ కూటమి అంటే జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ వాళ్ళకి 43.72 వస్తే బీజేపీకి 42% వచ్చాయి. ఇన్ హర్యానా, కాంగ్రెస్ హ్యాస్ బీన్ నారోయింగ్ అప్ ది గ్యాప్ విత్ బీజేపీ ఇన్ పోస్టల్ బ్యాలెట్స్ ఫర్ ఎ వైల్ నౌ. Even in 2023 Lok Sabha elections in 24, Congress had won 48.49% of Haryana postal ballots, while the BJP trailed shortly behind 44.26%. So, ila in the assembly elections held a few months ago after Lok Sabha elections that year, BJP had ఇది 2019 లెక్క. కాబట్టి మొత్తం మీద దీన్ని బట్టి చూస్తే పోస్టల్ బ్యాలెట్ల ఆధారంగా పెద్ద పెద్ద లెక్కలు వేయడం సరికాదు. పోస్టల్ బ్యాలెట్లు అటు ఇటు కావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎంత ఉన్నా అవి అసలు ఒక 0.5% కంటే చాలా తక్కువ, కొంచెమే ఎక్కువగా ఉంటాయి అని ఇవన్నీ కూడా చెప్తున్నాయి. ఈ అధికారులు, మాజీ ఎన్నికల ప్రధాన అధికారులు కూడా అక్కడ ఇలాంటి తేడాలకు అవకాశం పెద్దగా ఉండదని చెప్తున్నారు. కాంగ్రెస్ కూడా ప్రస్తుతానికి మేము వెనక్కు దీన్ని పెంచబోము, మేము కమిటీ వేసి సాంకేతిక ఆధారాలు దొరికాకే మాట్లాడతాము అంటున్నారు. కాబట్టి దీన్ని మరీ ఏదో ఎక్కువగా జరిగిపోతుంది అనుకోవటం వాస్తవికంగా ఉండదు. అయితే దీని ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళ మీడియా, సోషల్ మీడియా చాలా మాట్లాడుతున్నారు. నా వీడియోలో కూడా ఇటువంటివి చాలా ఎక్కువగా చూస్తున్నారు. కానీ ఆ కారణం వల్లనే నేను ఈవీఎంల మీద ఏపీలో సాగుతున్న వివాదం ఎలా ఉంది, కొన్ని కోణాలు ఏంటి ఇంకో వీడియోలో చెప్తాను.